హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆది మీడియా. ప్రస్తుతం మనతో మాదాపూర్ కంటెస్టెంట్ కార్పొరేటర్ నగేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో, కాంగ్రెస్ పరిస్థితి రానున్న రోజుల్లో పుంజుకుంటుందా పుంజుకోదా, ఇప్పుడున్న పరిణామాల ప్రకారం పోటీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండి, అంటే ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? బీ హానెస్ట్ యాజ్ ఏ పొలిటికల్ క్యాడర్, అంటే కాంగ్రెస్ కార్యకర్త లాగా కాకుండా ఫేవరిజం ఉంటుంది ప్రతి ఒక్క పార్టీకి. మాకు కాంగ్రెస్ అంటే మాకు ఫేవరిజం ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. ఐడియాలజీ పరంగా ఐఎమ్ డెఫినెట్లీ కాంగ్రెస్. బట్ ఐ విల్ అష్యూర్ యూ 100% డెఫినెట్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ దిశగా మేము పనిచేస్తున్నాం. కొత్తగా పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత, రేవంత్ అన్న చేపట్టిన తర్వాత కింది లో స్థాయి డౌన్ కంప్లీట్ క్యాడర్ వరకు అయితే ఎనర్జీ వచ్చింది. కానీ అంటే ఇదే రేవంత్ టీపీసీసీ అయిన తర్వాత నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ పార్టీలో అవుతున్నాయి అనేది వాస్తవేనా? ఇది అంటే నాయకుల మధ్యలో కానీ ఇదంతా కూడా నాకు తెలిసి ఇది మీడియాలో మసాలా ఉండాలిగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం నెగిటివ్ కానీ అది దానికోసం క్రియేట్ చేసుకుంది, ఇది మీడియా క్రియేట్ చేసుకుంది తప్ప ఇంకేం లేదు. ఒకవేళ అలా ఉంటే పార్టీ ఫంక్షనింగ్ మొత్తం ఆగేది. మా లీడర్స్ మధ్యలో డిస్టర్బెన్స్ అయి వచ్చి ఉంటే సభలు ఇన్ని చేస్తున్నాం మేము. అవుట్పుట్ ఎట్లా ఉంది? ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఉంది. జనాల్లో ఆదరణ పెరుగుతూనే ఉంది. సో నాకు తెలిసి అవన్నీ ఏం లేవు, కాకపోతే మీడియాస్ చూపించుకోవడానికి, వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి చేస్తున్న క్వశ్చన్ ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో చూసుకున్నది ఏంటంటే ఈ వెంకటరెడ్డి గారి విషయంలో కానీ, వెంకటరెడ్డి గారు అలిగారని, తర్వాత మధుగాషి గారు వెళ్ళి బుజ్జగించారని రకరకాల పరిణామాలు చూస్తుంటాం. అంటే ఇదంతా కూడా ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే బయటికి కనపడుతూ ఉంటుంది. అండ్ అది కూడా అధికార పార్టీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు దాన్ని. అంటే మీరు ఎలా చూడవచ్చు దాన్ని? అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ విషయాలు ఎట్లా వస్తుంటాయి అంత? అబ్సల్యూట్లీ నాట్. ఇక్కడ కొన్ని గ్రహించాలి మనం. ఇప్పుడు రేవంత్ అన్న పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్. కొత్త లీడర్షిప్ వచ్చిన తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయేమో, కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, మధుయాష్కి గౌడ్ గారు కానివ్వండి, రేవంత్ అన్న కానివ్వండి, భట్టి గారు కానివ్వండి, వీళ్ళ మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నాయని మీడియాలోనే చూపిస్తారు. మీడియా అది గట్టికి చూపిస్తుంది. ఏ మీడియా చూపిస్తుంది? టీ న్యూస్ అయితే గట్టికి చూపిస్తుంది, రైట్? కొన్ని మీడియాస్ ఏవైతే బీఆర్ఎస్కి ఫేవరిజం ఉంటాయో అవి గట్టిగా చూపిస్తారు, అరే ఏదో అయిపోయింది, ఏదో అయిపోతుందని. ఇప్పుడు నువ్వు సరూర్ నగర్ సభ చూడు, మొన్న జరిగిన చెవెళ్ళ సభ చూడు, ఇప్పుడు జరగబోయే విజయభైరి సభ చూడు, తుక్కుగూడది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ అవుతుంది. కానీ ఈ భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు కదా, కానీ అంటే ఆ రేంజ్ జనాల్లోకి రీచ్ అయిందా ఈ భారత్ జోడో యాత్ర అనేది? ఎక్స్ట్రాడినరీగా పోయింది. ఈ భారత్ జోడో యాత్ర ఎంత కనెక్ట్ చేసింది తెలుసా? లీడర్షిప్, మా నేషనల్ సెంట్రల్ లీడర్షిప్కే అరే కరెక్ట్ యాప్ట్ లీడర్షిప్ దేశాన్ని నడిపించడానికి. మోడీ అన్నారు కదా, చెప్పనీచ్గా సీనా చాయ్యే అని. నిజానికి ఈ దేశాన్ని నడిపించడానికి హ్యుమానిటేరియన్, మానవత్వ కోణంలో చూసే మనిషి కావాలి. అది రాహుల్ గాంధీయే. అదేదో టైటిల్ వింత వింతగా పప్పు శుద్ధ ఏదేదో చెప్పారు కదా, అవన్నిటికీ అగెనెస్ట్గా భారత్ జోడో యాత్ర మీరు చూస్తే చెన్నై నుంచి మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మా లీడర్ కనెక్టివిటీ విత్ పీపుల్, కామన్ పీపుల్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఎదిగాడు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో మీడియాలు ఉన్నాయి కొన్ని, ఓన్లీ ప్రో మోడీ ఉంటుంది, ప్రో బీజేపీ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాహుల్ గాంధీకి చూపించకపోతే అరే వాళ్ళకి పుట్టగతులు ఉండవు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు కూడా రేషనల్ మైండ్ అడాప్ట్ చేస్తున్నారు. ఒకటేసారి అటు సైడ్ బీజేపీ ప్రో చూపించకుండా అంటే మారింది. భారత్ జోడో యాత్ర నన్ను అడిగితే జస్ట్ ఏ మూమెంటల్ అండ్ హిస్టారికల్. ప్రతి ఒక్క కోణంలో అది సక్సెస్ఫుల్లే. రాహుల్ గాంధీ రావడం, ప్రజల్లో అంత ఆదరణ పొందడం, నాకు తెలిసి ఇట్స్ ఎక్స్ట్రాడినరీ థింగ్. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి అది ఇప్పుడే కాదు, ఒకప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర అంటేనే బలం. ఆ పాదయాత్ర అన్న టూల్ ఏదైతే ఉందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏపీలో ఎగ్జిక్యూట్ చేసుకొని సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఓబీసీస్, ఈవెన్ అప్పర్ క్యాస్ట్ కూడా అందరు సుభిక్షంగా ఉంటారు. కానీ అంటే ఇదే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ గారి తర్వాత
అంతగా అంటే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేటోళ్ళు లేరు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా అంతే రీతిగా ఉంది కదంటే నాయకుల విషయంలో మీరు కొత్త నాయకులు తెచ్చుకోవాల్సిన పని ఇప్పుడు ఉంది ఖచ్చితంగా. అంటే ఎలా ఉంటుంది అంటే నాయకులు లేకుండా పార్టీని నడిపించడం అనేది ఎంతవరకు ఇది అంటారు? ఎవరికి? అవును, ఇదైతే కొంచెం ఇబ్బంది బీఆర్ఎస్ కి. ఇప్పుడు కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ నడిపేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఈక్వేషన్ చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఇటు సైడ్ బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్ గారు, రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు. ఇటు సైడ్ కాంగ్రెస్లో టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి నడిపించే సత్తా కేసీఆర్ గారి తర్వాత ఎవరికి ఉంది? మీరు చిన్నగా ఆలోచన చేయండి, అది డెఫినెట్లీ టీపీసీసీకే ఉంది. సో లీడర్షిప్ వ్యాక్యూమ్ అనేది కాంగ్రెస్లో లేదు, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు 10 years రూలింగ్ చేశారు. నెక్స్ట్ ఆయన తర్వాత రెస్పెక్టెడ్ కేటీఆర్ గారు చేయగలుగుతారా? అది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి స్ట్రాటజీ కానివ్వండి, పొలిటికల్ జీవితం కానివ్వండి, ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎగ్జిక్యూట్. ఇప్పుడు కేటీఆర్ గారికి రాదంటారా ఆ స్ట్రాటజికల్ ఇదంతా? డిఫరెంట్. ఇప్పుడు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. ఇప్పుడు నేనే మీకు ఒక క్వశ్చన్, మన వ్యూవర్స్కి ఒక క్వశ్చన్, కేసీఆర్ గారికి ఆల్టర్నేటివ్ రేవంత్ రెడ్డి గారా కేటీఆర్ గారా? ఓ సర్వే చేద్దాం, యూ విల్ గెట్ టు నో. ప్రజలే చెప్తారు దానికి రెస్పాండ్. కానీ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంత ఇది ఉందంటారు, అంత క్యాపబుల్ వ్యక్తి అంటారు ఆయన ఆ సీటుకి? కేపబుల్ ఉన్నప్పుడే మా అధిష్టానం గుర్తించి ఆయన టీపీసీసీ ప్రెసిడెంట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా దగ్గర చాలామంది నాయకులు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, మన బట్టి విక్రమ గారు ఉన్నారు. కానీ అప్పుడు టీపీసీసీ పదవికి కూడా రేవంత్ రెడ్డి గారికి అనౌన్స్ చేయక ముందు కూడా చాలా రచ్చ జరిగింది కదా. ఇప్పుడు పార్టీలో కూడా సీనియర్లు హనుమంతరావు గారు లాంటి వారు కానీ, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కానీ, కోమరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు కానీ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన సీటు ఒకసారి రేవంత్ రెడ్డికి నాన్ లోకల్ అనే ఒక ఫీలింగ్ అప్పుడు వచ్చింది కదా కాంగ్రెస్లో. అలా ఒకటి మీడియాలో అయితే అది హైప్లో ఉంది, నేను విన్నాను, కానీ ఆ ఫ్లోలో నేను లేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గారి కానివ్వండి, ఖర్గే గారు కానివ్వండి, వీళ్ళు ఏం చూస్తారంటే ఏబుల్ లీడర్షిప్, క్రెడిబుల్ లీడర్షిప్ చూస్తారు. అన్ని పారామీటర్స్ రేవంత్ అన్న గారు సాటిస్ఫై చేస్తారు. ఆ విధంగా ఆయనకు పొజిషన్ వచ్చింది. హీజ్ ఎ టీపీసీస్ నౌ. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆస్పిరేషన్ ఉండడంలో తప్పు లేదు, బట్టి విక్రమార్క గారికి ఉండడంలో తప్పు లేదు. బట్ ఏబుల్ లీడర్షిప్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గుర్తించింది. మీ అంచనా ప్రకారం ఆయన టీపీసీసీ అయిన తర్వాత కాంగ్రెస్కి ఎంతవరకు న్యాయం జరిగింది, ఆయన నుంచి ఎంతవరకు బలం చేకూర్చింది అంటారు? ఓ పార్టీకి అయితే పూనకం వచ్చిందబ్బా, పార్టీ అధికారం దిశగా పరిగెత్తుతుంది. అది రేవంత్ అన్న పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాతే ఐ కెన్ సే దట్. ఇన్ఫాక్ట్ ఈరోజు ఈ మీడియా ముందు వచ్చి నేను మాట్లాడుతున్నాను అంటే పార్టీలో కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మీరైనా పిలుస్తారు నాకు, లేకపోతే పార్టీలో భూమి లేనప్పుడు ఎందుకు పిలుస్తారు? రైట్. అంటే ఇంకో విషయం అంటే మేము కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం బీజేపీ డౌన్ అయింది, అది మాత్రం వాస్తవం. కానీ అంటే కాంగ్రెస్ గెలిచేంత డౌన్ అయిందంటారు బీజేపీ? మరి బీజేపీ కూడా ప్రత్యామ్నాయం కదా, సెంట్రల్ పార్టీస్ కదా. నన్ను అడిగితే క్వశ్చన్ ఇది ఇట్లుండాలేమో, బీజేపీ గెలిచేంత స్ట్రెంగ్త్ అయిందా అని. బీజేపీకి ఎనీ పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అయినా సరే, ఎనీ పార్టీ అయినా క్యాడర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సిటీలో కొంచెం ఎంఐఎంకి యాంటీగా మనం కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాం, వాయిలెంట్ స్టేట్మెంట్. కొన్ని యువత ఏంటంటే కొంచెం అట్రాక్ట్ అయిపోయి కొన్ని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు ఇచ్చారేమో, రైట్? కానీ నువ్వు పల్లెల్లో తీసుకెళ్తే బీజేపీకి 0 మార్కులే వేస్తారు. అదే ఈక్వేషన్లో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి 100 years క్యాడర్ ఉంది. నువ్వు ఇప్పుడు కొన్ని సర్వేలో మున్గోడు, మీ టీవీలోనే నేను చూసింది, మీ వీడియోస్లోనే, మున్గోడు బై ఎలక్షన్ అప్పుడు 80 year old నేను చేయకు తప్ప ఇంకెవరికి వేయను, వాళ్ళకి చేయి గుర్తు తప్ప ఇంకేం గుర్తు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పేదోళ్ళకి కానివ్వండి, ఉన్నత వర్గానికి, ఎనీ కమ్యూనిటీ, ఎనీ క్యాస్ట్, క్రీడ్, ఎనీబడి, ఈవెన్ మైనారిటీస్, ముస్లిమ్స్ కూడా ఈ దేశం మొత్తంలో ఏమైనా మంచి చేయాలంట అది కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ని ఎందుకు మీరు బయటికి తెచ్చుకునే ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటారు కాంగ్రెస్కి? గతం నుంచి కూడా ఫెయిల్ అవ్వలేదు. కొంచెం ఎలా అయిపోయిందంటే అప్పుడు ఒకప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ నినాదం ఎత్తుకొని అటు సైడ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన లీడర్షిప్ని అక్కడ జనాల్ని ఓ దయ్యాలు భూతాల రూపంలో చూపించి, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ లీడరు, ఇప్పుడున్న బీఆర్ఎస్ సీఎం, రెస్పెక్టెడ్ సీఎం గారు అలా చూపించడం వల్ల తెలంగాణ ప్రజలు నమ్మారు.
అరే నేను కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని, నేను నమ్మే అరే మా తెలంగాణ మాకు వస్తే, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా కొలువులు మాకు వస్తాయని. 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఆ రిక్రూట్మెంటే జరగలేదు, రైట్? రిక్రూట్మెంట్ 90,000 ఉద్యోగాలు ప్రకటించారు, అది కాస్త పేపర్ లీక్ అయ్యింది. ఇప్పుడు అంతా అసలు ఏంది దిక్కుతోచని స్థితి అది. వచ్చే ఎన్నికలు ఎంత వేడివేడిగా జరుగుతాయి అనేది. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.